హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము టమోటా పచ్చడిని ప్రిపేర్ చేయబోతున్నాం. మీరు కూడా ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నిజంగా చెప్తున్నా డిఫరెంట్ టేస్ట్ అనేది అనిపిస్తుంది మీకు. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని చూడండి, పల్లీలు అయితే నేను ఇన్ని తీసుకుంటున్నా. ఈ పల్లీల్ని బాగా వేయించుకునేసేయండి. ఫస్ట్ అయితే కొంచెం స్లో మీడియంలో పెట్టుకొని వేయించుకునేసేయండి. చూడండి, పల్లీలను అయితే ఇలా వేయించుకునేసేయాలి. ఇలా పల్లీల్ని వేయించుకునేసిన తర్వాత సైడ్‌కి తీసుకునేసి అదే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకొనేసి వేసుకునేసేయండి. ఇలా ఆనియన్స్ వేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకే చూడండి, వెల్లుల్లి అయితే ఇన్ని తీసుకుంటున్నా. వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి ఒక 10 దాకా తీసుకుంటున్నా. మీరు మీ క్వాంటిటీ బట్టి తీసుకోండి పచ్చిమిర్చి అనేది. సో, ఈ 3 మనము ఒకసారి అంతా మిక్స్ చేసుకునేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్‌ని అయితే వేయించుకునేసేయాలి. చూడండి, ఆనియన్స్ అయితే ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకునేసిన తర్వాత ఇందులోకి మనము టమోటోస్‌ని కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకునేసేయాలి. సో, టమోటోస్ కూడా వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. ఇలా అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకునేసి సో, కొద్దిసేపు సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఈ టమోటోస్‌ని మనము వదిలేసేయాలి. సో, చూసారు కదా! ఇలా అయితే టమోటోస్ కొంచెం సాఫ్ట్‌గా అయిన తర్వాత నెక్స్ట్ మనము ఇందులోకి కొంచెం పసుపు, సాల్ట్ ఇవంతా యాడ్ చేసేద్దాం. అంతా ఒకసారి ఇలా బాగా ఒకసారి మిక్స్ చేసేయండి టమోటోస్‌ని. చూసారు కదా! ఇంత మాత్రం సాఫ్ట్‌గా ఉంటే సరిపోతది. ఇప్పుడు కొంచెం చింతకాయ, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్, అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం కొత్తిమీర. సో, ఇవి కూడా వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసేయండి. ఇంతే, సింపుల్‌గా మనకి ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇలా అంతా పసుపు, సాల్ట్ అనేది అంతా మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసేయండి. ఇలా అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత సో, కోసేపు అయితే ఆరనికి వదిలేసేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకునేసి మనం ఫస్టే పల్లీలని అయితే వేయించుకున్నాం కదా! ఆ పల్లీలని వేసేసి ఫస్ట్ అయితే మనము గ్రైండ్ చేసుకునేద్దాం. సో, చూడండి, ఇలా అయితే మనము గ్రైండ్ చేసుకోవాలి పల్లీలని ఫస్ట్. ఇలా పల్లీలని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకే మనము ఇప్పుడు టమోటోస్‌ని వేసేయాలి. అంతా ఇలా వేసేసి ఒకసారి కచ్చా బిచ్చిగా గ్రైండ్ చేసుకునేసేయండి. ఎక్కువ ననుక కూడా వేసుకోకూడదు. చూడండి, ఇలా అయితే మనము గ్రైండ్ చేసుకునేసి ఇలా కచ్చా బిచ్చిగా ఉంటే సరిపోతుంది. ఎక్కువ గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా కచ్చా బిచ్చిగా ఉన్నా పర్వాలేదు. సో, టేస్ట్ అనేది చాలా బావుంటది. ఇప్పుడు ఫైనల్‌గా మనము కొంచెం పోపు కూడా వేసేద్దాం. ఆయిల్ వేసేసి ఆవాలు వేసేసేయండి. ఇలా ఆవాలు వేగిన తర్వాత ఇందులోకే కొంచెం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్‌ని వేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసేయండి. ఇందులోకే కొంచెం వట్టిమిర్చి కూడా వేసుకోవచ్చు. మీకు కారం అనేది తక్కువ ఉంటే, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. వట్టిమిర్చి కూడా ఒక 4 దాకా వేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్‌ని అయితే వేయించుకునేసేయండి. చూడండి, ఆనియన్స్‌ని అయితే ఇలా వేయించుకునేసేయాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనము గ్రైండ్ చేసుకున్నాం కదా పచ్చడిని వేసేసేయాలి. సో, ఇలా పచ్చడిని వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసేయండి. ఇంతే, సింపుల్‌గా మనకి పచ్చడి అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇందులోకి మీరు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. సో, ఇలా అంతా బాగా ఒకసారి మిక్స్ చేసేస్తే మనకి పచ్చడి అనేది ప్రిపేర్ అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బావుంటది. మీకు ఈ పచ్చడి డిఫరెంట్ కూడా అనిపిస్తది. సో, ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఇంకా ఇది గైస్ ఈరోజు రెసిపీ. తప్పకుండా ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, చూడండి, ఫైనల్‌గా మనము ఇలా సర్వ్ కూడా చేసుకునేసాం. ఇంకా నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం గైస్. బాయ్ బాయ్.